కేంద్ర ప్రభుత్వం వాణిజ్య శాఖ, వ్యవసాయ శాఖ ఒక కీలక ప్రకటన చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ 30వ తేదీ వరకు విదేశాల నుంచి ఎలాంటి సుంకం, ఆంక్షలు లేకుండా పత్తి దిగుమతి చేసుకోవడానికి నూలు మిల్లులకు అవకాశం కల్పించింది. సీజన్ ఇప్పుడే ఇంకా ఒక వారంలో ప్రారంభమైంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా కూడా భూములు అవన్నీ సిద్ధం చేసుకోవడం, ఆ తర్వాత జూలైలో పత్తి ఎక్కువగా నాటుతూ ఉంటారు. ఆ దిగుబడులు రావడానికి మరో 90 రోజులు పైగా సమయం పడుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున దిగుబడులు రావాలంటే కనీసం 4 నెలల సమయం పైగా పడుతుంది. ఈ 4-5 నెలలు మార్కెట్లో పత్తి దొరకదు. రైతు సోదరులు గత ఏడాదికి సంబంధించిన పత్తి 98% అమ్మారు, ఒకళ్ళిద్దరు మినహా. ఎందుకంటే అది ఇళ్లలో కూడా పెట్టడం అంత సేఫ్ కాదు, ఫైర్ అయ్యే అవకాశం ఉంది. పత్తిని నిల్వ చేయాలంటే చాలా కేర్ తీసుకోవాలి. అందుకే నూలు మిల్లుల్లో పనిచేస్తున్న 32 లక్షల మంది కార్మికులు రోడ్డును పడకుండా, నూలు మిల్లులు మూతపడకుండా వారు బ్యాంకుల దగ్గర నుంచి తీసుకున్న రుణాలు ఈఎంఐలన్నా చెల్లించుకోవాలి కదా. ఇప్పటికే కోయంబత్తూరులో నూలు మిల్లులన్నీ స్క్రాప్లోకి పోతా ఉన్నాయి. గతంలో నూలు మిల్లులు అంటే గుంటూరు, కోయంబత్తూరు, ఈరోడ్డు, సేలం పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది ఉపాధి పొందేవాళ్ళు. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. ప్లాస్టిక్ నుంచే బట్టలు తయారు చేస్తూ ఉన్నారు. వేస్ట్ వాటర్ బాటిల్ నుంచి కూడా టీషర్ట్లు వస్తూ ఉన్నాయి. పత్తి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు ఎకరాకి 20 క్వింటాల పత్తి పండించిన రైతులు నేడు 2-3 క్వింటాలు పండించడం కూడా సాధ్యం కావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏడాది అక్టోబర్ 30వ తేదీ వరకు దిగుమతి చేసుకోవచ్చని ప్రస్తుతానికి గేట్లు ఎత్తేశారు. అప్పటి వరకు పెద్ద ఎత్తున నూలు మిల్లులు పత్తిని దిగుమతి చేసుకుంటాయి. ఆ తర్వాత అవసరాలకు కూడా నూలు మిల్లులు పత్తిని చౌకగా అమెరికా నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. రైతు సోదరులు జాగ్రత్తగా ఉండండి. పెద్ద ఎత్తున కనుక పత్తి సాగు చేస్తే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా లభించే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడమే కానీ రైతుల దగ్గర నుంచి కొన్న పాపాన పోవడం లేదు. కనీసం క్వింటాకి 5-6 వేల రూపాయల ధర కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. పత్తి సాగు విషయంలో రైతు సోదరులు జాగ్రత్తలు పాటించండి. వెచ్చలవిడిగా పత్తి సాగు చేస్తే నష్టాలు తప్పదు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా షేర్ చేసుకోండి.